మానవుడు జన్మించింది మొదలు జీవించి ఉన్నంతకాలం అనుక్షణం ఎంత పోరాటం చేసినా కూడా ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నా అనుభవం ప్రకారం నేను అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఎవ్వరికి వారు కులవృత్తులు చేసుకోండి. మీ వద్ద ఏ ప్రతిభ ఉంటే ఆ ప్రతిభతో జీవించండి. మీరు ఏవి ఉత్పత్తులు చేయగలిగితే వాటిని ఉత్పత్తి చేసి జీవించండి. కానీ కులవృత్తి చేసిన, ప్రతిభను నిరూపించిన, పనితనంలో ప్రాధాన్యత తీసుకున్న, ఉత్పత్తులు చేసిన, ఏది చేసినా కూడా మీకు ఎంత వస్తుందో అంతలోనే బ్రతకండి. మీరు నోరు కట్టుకొని, మనస్సు చంపుకొని కూడబెట్టిన ధనాన్ని ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టాలని ఆలోచించకండి. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలని మనం సమాజంలో గమనిస్తున్నాం. ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేస్తే తప్ప మనకు 10 రూపాయలు వచ్చే మార్గం కనిపించడం లేదు. ఉదాహరణకు, ఒక భవనాన్ని నిర్మించి అది కిరాయిలకి ఇస్తే అన్ని వేలు, ఇన్ని వేలు, ₹1,00,000 కిరాయిలు వస్తాయని మనం అనుకుంటాం. కానీ ఆ నిర్మాణం చేయడం కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,000 కిరాయిలు రావాలి అంటే సుమారు 4-5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించి ఎవడెవడిదో సంకనాకి, ఎవడెవడినో బతిలాడి ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత కిరాయికిచ్చి ఆ కిరాయి వసూలు చేసుకోవడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతకాలం ఒకడు ఉంటాడు, సరిగ్గా ఇవ్వడు. కొంతకాలం ఖాళీగా ఉంటాయి. ఎన్నో రకాల పోరాటాలు. అది లేదు, ఇది లేదు, పైపులు లేవు, నీళ్లు లేవు, బండలు లేవు, కరెంటు ఆ వైర్లు తక్కువ ఉన్నాయి, ఈ పైపులు తక్కువ ఉన్నాయి అని చెప్పి కిరాయికి ఇచ్చిన వాళ్ళని కూడా బాగా వేధిస్తుంటారు కిరాయికి తీసుకున్న వాళ్ళు. దీనికన్నా కూడా గుడిసెలో బ్రతికినా కూడా ఆ సొంత స్థలం, సొంత గుడిసె నీదైతే గంజినీళ్లు తాగి కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రేకుల ఇల్లైనా సరే ఎల్లిపాయ కారంలో నూనె వేసుకొని చక్కగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మామూలుగా ఏదో 2 గదులు స్లాబ్ వేసుకున్నా కూడా, పప్పుతో తిన్నా కూడా ప్రశాంతంగా హాయిగా బ్రతకొచ్చు. ఎక్కడ ఏ భూమి మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టకండి. భూమి మీద పెట్టుబడి పెట్టి ఇంకా ఏదో వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఇంకా ఇన్సూరెన్సులని, అవని ఇవని రకరకాలైనటువంటి పోరాటాలని నెత్తిన పెట్టుకొని ఉపయోగాన్ని పొందిన వాళ్ళు ఎవ్వరూ నాకు కనిపించడం లేదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ప్రతి మానవులు మీ వృత్తి చేసుకొని ఎంత వస్తే అంతలోనే ఉన్న నీడలోనే బ్రతకండి, ప్రశాంతంగా బ్రతకండి.